ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్టు నాటకాడలాడిన కేసులు వీటన్నిటికీ మించి అనేలా ఆస్ట్రేలియాలో ఒక నమ్మశక్యం కాని కేసు బయటపడింది. పెర్త్ నగరంలో జిమ్ నిర్వహిస్తున్న ఓ మహిళ $5 లక్షల కోసం చావు తెలివి ప్రదర్శించింది. తాను కారు ప్రమాదంలో చనిపోయినట్టు అందరినీ నమ్మించింది. మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా పుట్టించింది. అనంతరం ఆమె భర్త పేరిట విజయవంతంగా బీమాను క్లెయిమ్ చేసుకుంది. ఇన్సూరెన్స్ కంపెనీకి ఆమె అందజేసిన అకౌంట్లో $4,75,520 భారీ మొత్తం జమ కూడా అయింది. అయితే అసలు సిసలైన ట్విస్ట్ ఇక్కడే బయటపడింది. చనిపోయినట్టుగా అందరినీ నమ్మించిన ఆమె ఏమాత్రం నమ్మశక్యం కాని రీతిలో మృతురాలి భర్తగా కొత్త అవతారం ఎత్తిందని బయటపడింది. 42 ఏళ్ల వయసున్న కరెన్ సాల్కిల్డ్ అనే మహిళ ఈ భారీ కుట్రకు పాల్పడింది. భర్త పేరిట తీసుకున్న బ్యాంక్ అకౌంట్లో ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బు జమ చేసింది. అయితే ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు జమ కావడంపై సందేహించిన సదరు బ్యాంక్ అధికారులు ఖాతాను స్తంభింపజేశారు. దీంతో ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా నిందితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కథ అనూహ్య మలుపులు తిరిగింది. సాల్కిల్డ్ చనిపోయిందంటూ నకిలీ పత్రాలు సమర్పించింది. ఈ క్రమంలో ఆమె ఆడుతున్న నాటకాన్ని పోలీసులు పసిగట్టారు. అసలు గుట్టును లాగారు. మోసానికి పాల్పడిందని నిర్ధారణ అయింది. డెత్ సర్టిఫికేట్, మరణంపై దర్యాప్తు రికార్డులతో పాటు అనేక నకిలీ సర్టిఫికెట్లను ఆమె సృష్టించనుందని తేలింది. ఈ మేరకు కోర్టులోనూ రుజువైంది. దీంతో జూలై నెలలో కోర్టు ఆమెకు జైలు శిక్షను ఖరారు చేయనుంది. కాగా నిందితురాలిని మార్చి నెలలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. బీమా సొమ్ము కోసం విస్తృతమైన కుట్ర పన్నిందని, డెత్ సర్టిఫికెట్ నకిలీదని పోలీసులు గుర్తించారు. కాగా నిందితురాలు సైకిల్డ్ గతంలో మాజీ అసిస్టెంట్ కోచ్గా పనిచేశారని, F45 అనే జిమ్ను నిర్వహించారని, ఆమెకు 2 పిల్లలున్నారని పోలీసులు తెలిపారు.